నెల గ్యాప్ తర్వాత నిక్కి అయితే వచ్చేసాడనమాట. దున్నపోతు కూడా జున్ను పాలు పిండే రకాన్ని నేను కోడి పుంజు చేత గుడ్డు పెట్టించి దాన్ని ఆమ్లెట్ వేసి దాని చేత తినిపించే రకం మావాడు. ఇద్దరం కలిసి ఇంతసేపు అయినా కానీ ఇంకా ఏం పెంట జరగలేదు ఏందబ్బా అనుకుంటా ఉన్నాం. ఆ లోపలికే మా కోసం 3 పోలీసులు వచ్చి ఎతకడం కూడా స్టార్ట్ చేసేసారు. సరిపోయారు ఇద్దరు. మరి పోలీసులు ఎత్తికి అంత పెంట ఏం పెట్టామనే కదా చెప్తా. వీడియో లాస్ట్ దా చూడండి మీకే అర్థం అవుతుంది. చల్లగా సరదా సాయంత్రం వేళ నిక్కి వాళ్ళ ఫామ్ హౌస్ దగ్గరికి అయితే వచ్చేసారు. ఆ ఫామ్ హౌస్ లో అయితే ఏటీవీ ఉంటుంది అనమాట. ఇదే 4 టైర్లు బైక్. దీన్ని వేసుకుని అయితే టౌన్ లోకి వచ్చేసాను. ఎందుకంటే దాంట్లో పెట్రోల్ లేదనమాట. పెట్రోల్ పట్టించడానికి అయితే తీసుకొచ్చేసాం. ఆ పెట్రోల్ పట్టించేవాడు కూడా అలా బైక్ చూస్తా ఉండి పెట్రోల్ మొత్తం బయటకు వచ్చేటట్టు కొట్టేశాడు. పెట్రోల్ పట్టించడానికి టౌన్ లో దాకా వచ్చిన వాళ్ళు ఇంకా కామ్ గా ఉంటామా, డైరెక్ట్ ఫామ్ హౌస్ కి వెళ్లకుండా పక్కన అయితే పెద్ద పార్క్ ఉందన్నమాట. అదే జింకల్ పార్క్. దాంట్లోకి అయితే ఏటీవీ పట్టకపోయినా బలవంతంగా తీసుకుని లోపలికి అయితే వెళ్ళిపోయాం. ఏటీవీ అలాగే తీసుకెళ్ళి వాళ్ళం కామ్ గా ఉంటామా. ఇంకా తర్వాత కోతి పనులు చేయడం అయితే స్టార్ట్ చేసేసాం. అక్కడ ఉన్న వాళ్ళందరూ దీని సాయ చూస్తా ఉన్నారన్నమాట. వచ్చి మమ్మల్ని అడిగే ఒకటే ఒక క్వశ్చన్, దాన్ని అయితే అలా టౌన్ లో తీసుకొచ్చి పానీపూరి తింటా ఉంటే పోలీసులు కనపడ్డారు. కొంపతీసి మా బండి కోసం వచ్చారేమో అనుకున్నాం. కాదంటే వాళ్ళు ఎవరో ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చున్నారు. షార్ట్ గా నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చు. లాంగ్ వీడియో పెట్టేస్తా ఉంటా. బాయ్.